హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో రాజులను సంహారము చేసి, ఏం చేసి? రాజులను సంహారం చేశాడు. ఎవరు చేశారు? సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము. అబ్రహాం అంటే చిన్నోడేం కాదు. అబ్రహాం అంటే చాలా పెద్దోడు. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. నువ్వు నేను కూడా నేర్చుకోవాలి. మనలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అబ్రహాము రాజులను చంపి, రాజును చంపాలంటే, రాజుగారిని చంపాలంటే రాజుగారు సాధారణంగా దొరకడు చంపడానికి. రాజుగారికి కొంతమంది ముందు సైన్యం ఉంటారు, వెనక సైన్యం ఉంటారు, పక్కన సైన్యం ఉంటారు. సైన్యం చచ్చిపోతే గారు రాజుగారు సావడం. ఒకవేళ ఒక దేశ నాయకుడిని చంపాలనుకోండి, ఇప్పుడున్న మిలిటరీ అరేంజ్మెంట్స్ ప్రకారంగా దేశ నాయకుడు చావాలంటే అతనికి ముందు 10 మంది 15 మంది సెక్యూరిటీ ఆఫీసర్లు చచ్చిపోతేనే కానీ ఈయన చావుడు. అంత పకడ్బందీగా సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ అంటే ఏంటి? తెలుగులో కాపుదల. కాపుదల ఏమో బైబిల్ భాష. సెక్యూరిటీ అంటే కాపుదల కాసే టీం అన్నమాట. సెక్యూరిటీ కాపుదల కొరకు రక్షణ కవచము లాంటిది, బందోబస్తు. ఇప్పుడు వచ్చింది నాకు ఏంటి? బందోబస్తు. ఆడు ఈయన కొట్టుకోకుండా, ఈడు ఆడిని చంపుకోకుండా, ఆడు ఈడు చంపుకోకుండా, రాజుగారిని ఎవరు చంపకుండా కాపుదల కాసిటి కొరకు ఏర్పాటు. ఒక 10 మంది ఆఫీసర్లు, ముఖ్యమైన ఆఫీసర్లు చచ్చిపోతేనే కానీ రాజుగారు సావుడు. అబ్రహాం గారు ఎంతమందిని ఒక్క రాజుని చంపాడా? సంహారం, రాజులను సంహారం చేసి, ప్లోరల్, బహువచనం, అనేక మంది రాజులను, అనేక మంది రాజులను చంపేశాడు అబ్రహాం. ఎందుకు చంపేశాడు? వాళ్ళు అక్రమం చేశారు. వాళ్ళు ఏం చేశారు? అక్రమం చేశారు కనుక వాళ్ళని చంపవలసి వచ్చింది. లోతును విడిపించుకోవడానికి, తన ఆస్తిని నాశనం చేస్తున్నారు కనుక వాళ్ళని చంపవలసి వచ్చింది అబ్రహాం. అబ్రహాం గారు పైగా ఎవరిని తీసుకెళ్ళాడు? మన పరిచారకులు లాంటి వాళ్ళు తీసుకెళ్ళాలి. వీళ్ళు పని మరిచిపోయి నిద్రపోతున్నారు. వీళ్ళు ఎందుకున్నారో వాళ్ళు మర్చిపోతున్నారు. ఒక్కోసారి వీళ్ళు ఎందుకున్నారో వీళ్ళు మర్చిపోతుంటారు. ఒక్కోసారి కొయ్యరోళ్ళు ఎందుకున్నారో వాళ్ళు మర్చిపోతారు. ఒక్కోసారి మీరు ఎందుకున్నారో మీరు మర్చిపోతుంటారు. కానీ అబ్రహాం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అబ్రహాము ఇంటిలో పుట్టి పెరిగిన వాళ్ళు. అబ్రహాము ఇంటిలో, అబ్రహాము దగ్గర బోళ్ళు మంది పనిచేసేవారు. ఇంట పుట్టి పెరిగిన వారు అంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు అనుకో, మన సంఘంలో పుట్టి పెరిగాడు. ఆయన అయితే మన సంఘంలో పుట్టి పెరగలేదు, ఈయన పుట్టి పెరిగాడు. అంటే ఇది మన మొక్క, ఇదే బయట మొక్క. ఇది మన మొక్క, మన మొక్కే. మనం తిట్టినా కొట్టినా, నన్ను తిట్టినా, నేను ఆయన తిట్టినా పడతాం. నేను తిడితే పడదు, నన్ను ఆయన తిడితే పడవు. ఈ బయట మొక్కకి ఇంట్లో మొక్కకి అంత తేడా ఉంది. అబ్రహాము ఇంటిలో పుట్టి పెరిగారు. వాళ్ళ బాబు, వాళ్ళ తాత అబ్రహాం దగ్గర ఉద్యోగానికి చేరాడు. ఉద్యోగానికి చేరిన పిల్లలు పుట్టి పెరిగి యుద్ధం నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? యుద్ధం నేర్చుకున్నారు. యుద్ధం నేర్చుకున్నారు. వాళ్ళు తీసుకెళ్తే ఎలా ఉంటుంది? యేసు ప్రభు 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నట్టు ఉంటుంది. ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభు ఉన్నా లేకపోయినా ఆయన చెప్పిందే చేస్తారు, ఆయన నేర్పిందే చేస్తారు. మీరు ఎక్కడ పుట్టి పెరిగారు? మీ సంఘంలో పెరుగుతున్నారా? అబ్రహాం దగ్గర గర్విష్ఠులు లేరు, విధేయతతో నేర్చుకుని వారు ఉన్నారు.
కనుక అబ్రహాము ఇంట పుట్టి పెరిగిన వారు. ఈ ఆర్టిస్టులు చాలామంది చక్కగా తయారైపోయి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఇక్కడ ఉన్నసేపు కొద్దిగా ఇబ్బంది పడుతూనే బయటికి వెళ్ళాక మన జాన్సన్ గారు ఇంత ఉపకారం చేశాడో నాకు గుర్తుంటుంది ఏంటో. నేను ఎక్కడికి వెళ్ళినా ముందు వాళ్ళు చాలా కంగారు పడిపోతారు. ఆ పిలిచిన వాళ్ళ కంటే వీళ్ళు చాలా కంగారు పడిపోయి అయ్యగారు వందనాలు అంటూ ఉంటారు. నేనే ఆ గౌరవాన్ని ఈడ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతాను, ఆ మర్యాద. ఎందుకని? పుట్టి పెరిగారు. ఏం చేశారు? మీరు ఎలా విశ్వాసులా పుట్టి పెరుగుతున్నారో వాళ్ళు కూడా చక్కగా పెరుగుతున్నారు. వాళ్ళు మంచి మంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు, మంచి మంచి మ్యూజిక్ అందిస్తున్నారు సమాజానికి. అబ్రహాం దగ్గర కూడా ఎవరున్నారు? ఇంట పుట్టి పెరిగిన వారిని తీసుకొని వెళ్ళి రాజులను సంహారము చేసి అబ్రహాము తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారికి ఏం చేయాలి? మన భాషలో అయితే సన్మానం చేయాలి. కానీ అబ్రహాం గారిని ఎవరు సన్మానం చేయట్లేదు. ఒక ఆయన వచ్చాడు అబ్రహాం దగ్గరికి. ఎవరు వచ్చారు? ఒక ఆయన వచ్చాడు. అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో? ఎవడు కలుసుకొని ఆశీర్వదించెనో? ఇందాక ఇద్దరు ప్రార్థన చేశారు. ఎవరో ఉదయం ఒకళ్ళు ఉన్నాయి, ఇంకొకళ్ళు ఎవరో మేరీ గారు. వీళ్ళిద్దరు ప్రార్థన అయ్యాక పాస్టర్ గారు ఏం చేయాలి? చక్కగా ప్రార్థించిన ఉదయ్ గారికి వందనములు, చక్కగా ప్రార్థించిన సహోదరి, మన ప్రియమైన సహోదరి, స్త్రీ సమాజంలో సభ్యురాలు మేరీ గారికి వందనాలు, పొగిడింపు. కానీ అబ్రహాం గారి దగ్గరికి వచ్చిన ఆయన పొగిడింపు కాదు, దీవింపు. ఏంటి? ఆశీర్వదిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పొగిడింపు ఉన్న చోట నువ్వు పడిపోతావు. పొగిడింపు వల్ల నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఈ పొగిడే వాళ్ళని చూస్తే అందులో సగం బూస్టింగే. మన పోడూరు మండలంలో ఒక పోస్ట్ పెట్టారు ఒకళ్ళు. నేను వెంటనే డైలాగ్ వేసేసాను. మనకు భయం ఉండదు కదా, ఎవడేమనుకుంటే మనకే. ఆడి మనతో మాట్లాడితే ఏంటి, మన మీద కోపం తెచ్చుకుంటే ఏంటి, చెప్పవలసింది చెప్పేయాలి. ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవడం ఎక్కువైపోయింది అబ్బాయి అన్నాను. ఆ గొప్ప ఎవడికి కావాలి? నీ గొప్ప ఎవడికి కావాలి? ఆశీర్వదించేవాడు కావాలి. మనం ఏం చేసేవాడు కావాలి? పొగిడింపుల వల్ల లాభము లేదు. అబ్రహాము స్వార్థపరుడు కాదు, యుద్ధం చేసి జయించి వస్తున్నాడు. అతని దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించినంత అబ్రహాం గారు ఏం చేశాడు? ఎవరు ఆశీర్వదించారో ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. మన అబ్రహాం గారు యుద్ధానికి వెళ్ళకముందు ఈ నాన్న వచ్చి ప్రార్థన చేశాడా? అంతే కదా. దశమభాగం ఇవ్వాలంటే ఏం చేయాలి? వినండి, ఇక మీ బైబిల్ అంతే చదువుకుంటారండి బాబు మీరు అంతనా. ఇప్పుడు చదివేస్తారు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారో నాకు అర్థం అవ్వదు. నేను చెప్పింది వింటాకు ఉన్నారు ఇక్కడ, మీరు నేను చెప్పడానికి ఉన్నాను, మీరు వింటాకు ఉన్నారు. అది జరిగితే అసలు విషయం జరుగుతుంది, లేకపోతే ఇంకో లోకంలోకి వెళ్ళిపోతారు. మీరు ఈ లోకంలో ఉండరు. ఎవనికి అబ్రహాం అన్నిట్లో 10వ వంతు ఇచ్చెను. ఏం చేయాలి? దశమభాగం ఇవ్వాలంటే పాస్టర్ గారికి ముందు ప్రార్థన చేయాలి. అంతే కదా ఫ్యామిలీ సంఘంలో ఉన్న రూల్ అంతే కదా. పాస్టర్ గారు ముందు ప్రార్థన చేస్తే దశమభాగానికి అర్హుడు. అసలు ఎవరికి వాళ్ళకి ఏం చెప్పలేము లేదు, దశమభాగం ఇవ్వని కూడా. ఈయన ఎక్కడా లేడు చరిత్రలో, అప్పుడు దాకా లేడు ఈయన. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దీవిస్తానంటున్నాడు. ఈయన ఎవరో ఒక ఆయన వచ్చాడు, సడన్గా వచ్చేసాడు. ఎప్పుడు వచ్చాడు? జయం పొందాక వచ్చాడు. ఒకసారి మా చుట్టం ఒకడు మినిస్టర్ అయ్యాడు. గెలిచాక ఇంటికి వెళ్ళి అభినందన చెప్పి వచ్చాను, తర్వాత కలుసుకొచ్చాను. ఇంకోసారి వెళ్ళి మా చర్చికి ఇసుక కావాలి అని అడిగాను నా మినిస్టర్ని. మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, ఇసుక ఇప్పిస్తాను, మాట్లాడతాను అంతే తప్ప మాట్లాడటం లేదు. ఇంకా గెలిచేశాడు, చక్కబడిపోయాడు. గెలవకముందు వాళ్ళ ఆవిడ అనుసరిసి తిరిగేసి ప్రార్థన చేయండి అని చెప్పేసింది. అంత అయిపోయింది.
ఆ? ఇది గెలిచే వాళ్ళు చేసే రద్దాంతం. అందరూ అలాగ ఉండరు, కానీ కొంతమంది కృతజ్ఞత లేని మనుష్యులు ఉంటారు. ఎలాంటి వాళ్ళు ఉంటారు? అయితే అప్పుడు దాకా చరిత్రలో లేనోడు వచ్చాడు, అబ్రహాము దగ్గర నిలబడ్డాడు. అబ్రహాము అతడు యాజకుడని గ్రహించాడు. ఏమని గ్రహించాడు? గ్రహించిన వెంటనే అతడు రాగానే అబ్రహామును ఆశీర్వదించాడు. ఏం చేశాడు? అబ్రహామును ఏం చేశాడు? సన్మానం చేశాడా? ప్రార్థించిన వారికి వందనాలు, కుర్చీలు వేసిన వారికి వందనాలు, సౌండ్ సిస్టమ్ పెట్టిన వారికి వందనాలు, మ్యూజిక్ వాయించిన వారికి వందనాలు, పాటలు పాడిన మన సహోదరులకు వందనాలు, ఎంతో కష్టపడి నేర్చుకుని పాడుతున్నారు, సండే స్కూల్ చెప్పిన వారికి వందనాలు. ఇలాంటి పొగిడింపుల్లో పడకండి మీరు. కానీ షాలేము రాజు వచ్చాడు, అబ్రహామును పొగడలేదు. నిజానికి అంత కష్టపడ్డవాడికి కాస్త పొగిడింపు ఉంటే ఎంత ఊరటండి. కష్టాన్ని గుర్తించరు, పళ్ళు నూరెత్తా ఉంటారు. నీ కష్టం ఎవరి కోసం పడ్డావు గుర్తించటానికి? నీకోసం పడ్డా. అబ్రహాము ఎవరి కోసం యుద్ధం చేశాడు? ఆయన కోసం చేశాడు. దేవుడి కోసం చేశాడా? అలాగే వచ్చిన ఆయన కోసం చేశాడా? నిన్ను పొగడవలసిన అవసరం ఏంటి? నీ కష్టాన్ని గుర్తించవలసిన అవసరం ఏంటి? అబ్రహాము ఆ పని చేయలేదు. ఎవడన్నా పొగుడుతాడని చూడలేదు. ఏమండి, నువ్వు ఒక మంచి పని చేస్తుంటే ఆ పని వల్ల ఘనత, మెప్పు నీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా వస్తుంది? దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఓపికతో కనిపెట్టి చూడు. దేవుడు గుర్తించినప్పుడు ఆ ఘనత నీకు వచ్చి తీరుతుంది. అబ్రహాం దగ్గరికి షాలేము రాజు వచ్చాడంటే, షాలేము రాజు అంటే ఎవడో బయటోడు కాదు. బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, ఆ వేళ యేసు ప్రభువే వచ్చాడు అని చెప్తారు. ఏం చెప్తారు? ఎవరు వచ్చారు? సాక్షాత్ ఎవరు వచ్చారు? కుమారుడైన దేవుడు అక్కడికి వచ్చాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఉండలేకపోయాడు అక్కడ, సింహాసనం మీద పరలోకంలో ఉండలేకపోయాడు. నా బిడ్డ, నా ప్రియ కుమారుడు, నా ప్రియమైన భక్తుడు, నా ప్రేమంతా కుమ్మరించిన అబ్రహాము యుద్ధం చేశాడు, వెళ్ళిపోవాలని వచ్చేసాడు. అంతే, దేవుడే వచ్చేసాడు. దేవుడు వచ్చిన నువ్వు గుర్తించవు. దేవుని కార్యాలు గుర్తించవు, దేవుని దర్శనాలు గుర్తించవు. సంఘ సహవాసంలో దేవుడు ఉన్నాడా? నీ తోటి సహోదరుని ప్రేమించడం కాడ దేవుడు ఉన్నాడా? నీవు ఎక్కడున్నావో అక్కడ సరి అయిన పని చేయి. అది ధర్మం. ఏంటి చెప్పండి? ధర్మం అంటే నువ్వు అనుకున్నదిలా ధర్మం కాదు. దేవుడు ధర్మం ఏంటంటే, జయము పొంది రాజులను చంపి జయం పొందిన అబ్రహాము సంతోషంలో పాలు పొందడానికి దేవుడే షాలేము రాజు వల్ల అక్కడికి వచ్చేసాడు. అందరూ స్తోత్రం చెప్పండి. మరి నీ జయములో, నీ కష్టములో, నీ ప్రయత్నాల్లో కూడా జయమిచ్చువాడు ఆయనే. జయమిచ్చిన తర్వాత నిన్ను బలపరచువాడు ఆయనే. ఆ సంగతి ఎరిగి బ్రతకాలి. నేను పోరాడాను నేను పోరాడాను కాబట్టి జయం వచ్చిందంటావు. అబ్రహాం అయితే అండు, నా దేవుడు నాతో ఉన్నాడు. అబ్రహాం మాట ఎప్పుడు ఏంటంటే, నేను దేవుడు చెప్పింది చేస్తాను, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాను, దేవుడు కూర్చోమంటే కూర్చుంటాను, నుంచోమంటే నుంచుంటాను, అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవుడు ఏమంటాడంటే, నీ అన్నీ నేను చూసుకుంటాను, నేను నీకు దేవుడిని, నువ్వు నాకు కుమారుడవు, లేకపోతే నీ సంతానం నాకు ప్రజలని దేవుడు చెప్పాడు. ఈ బంధం కాపాడుకోవాలి మనం. అందరూ స్తోత్రం చెప్పండి. మీరు జ్ఞానవంతులైపోవాలి, ఐశ్వర్యవంతులైపోవాలి, జయశీలుడు అయిపోవాలి. అబ్రహాము జయము పొందాడు. జయం పొందిన అబ్రహాముకు దేవుడే షాలేము రాజు వలె ఒక మనుషుని వలె నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అబ్రహాం గారికి దేవుడిని పసిగట్టడం బాగా ఎరుగును. ముగ్గురు మనుషులు నడిచి వెళ్తుంటే, వీళ్ళు మనుషులు కాదురా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? వీళ్ళు మనుషులు కాదు,
వీళ్ళని దాటి వెళ్ళనివ్వకూడదు, వీళ్ళని లోపల లాక్కొచ్చేసి ఆశీర్వాదాలు పొందేయాలనుకున్నాడు. నువ్వా? మీ పాస్టర్ గారి ద్వారా ఆశీర్వాదాలు ఎలా పొందాలో తెలియదు, నీ పక్కనున్న విశ్వాసిని ప్రేమించడం ద్వారా ఆశీర్వాదాలు ఎందుకో తెలియదు. ఊరవతల 4 తరాలు దాటి ఎవడో చుట్టం వస్తే ఆడితోటి ఊసేసి ఆడిని మళ్ళీ మాటిన దాకా సాగనంపి ఇలాంటి ఎలాగెళ్ళాడు తెలుసుకుని నానా బాధలు పడిపోతావు. నీ పక్కన విశ్వాసిని ప్రేమించవు. ఎక్కడ దేవుని శక్తి ఉందో, ఎక్కడ దేవుని ప్రభావం ఉందో ఎరిగి బ్రతకాలి. అబ్రహాముని ఎవరు కలుసుకున్నారో, ఎవరు అతన్ని ఆశీర్వదించారో, అబ్రహాం అన్నిట్లో అతనికి 10వ వంతు ఇచ్చాడు. షాలేం రాజుకి ఏమిచ్చాడు? 10వ వంతు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, బైబిల్ చూడండి. ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. మెల్కీసెదెకు షాలేము రాజు. ఒక పేరు షాలేము రాజు అంటే సమాధానపు రాజు. రెండవది మెల్కీసెదెకు అంటే నీతికి రాజు. సామాన్యమైన రాలేదు. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చావంటే నువ్వు సామాన్యమైన కలుసుకోవడానికి రాలేదు, లేదు జాన్సన్ గారిని కలుసుకోవడానికి రాలేదు, నువ్వు దేవుడిని కలుసుకోవడానికి వచ్చావు. ఇక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వదించేస్తే పట్టుకెళ్ళిపోతానండి, పెద్ద సంచి తెచ్చానండి, అవన్నీ అందులో తీసుకుని వెళ్ళిపోతానండి అంటావా? ఆశీర్వదించిన తర్వాత అబ్రహాం అతనికి 10వ భాగం ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేంట్లో 10వ భాగం ఇచ్చాడు? తను కలిగిన దానిలో 10వ భాగం షాలేం రాజుకు ఇచ్చాడు. దేవుడు ఉండాలనుకున్నప్పుడు దేవుని గౌరవించాలి. ఒకప్పుడు పస్తులు పడి సేవ చేసాం. ఇప్పుడు మీలో ఎవరు పస్తులు లేరు కదా, మేమెందుకు పస్తు ఉండాలి? 10వ భాగం ఏంటి చెప్పండి? 10వ భాగం ఇచ్చాడు. మీలో 10 మందిలో 8 మందికి 10వ భాగం అంటే ఏంటో తెలియదు, ఇవ్వటం తెలియదు. 10వ భాగం ఇవ్వటం అనేది గొప్ప పని అని మీరు అనుకోరు. 3 గంటలు కూర్చున్నాం కదా, ఎంతకంటే బంగారు గుడ్లు ఎవడాడతాడో, మీరు కూర్చుని బంగారు గుడ్లు ఎడతాడంటే ఫీల్ అయిపోతారు. ఎన్ని గుడ్లు ఎట్టే వచ్చిన కంటే ఫ్యామిలీ నేను బంగారు గుడ్లు ఎట్టి బాతు ఏంటి? ఆ బంగారు గుడ్డే 10వ భాగం. దేవుని సన్నిధిని గౌరవించేటప్పుడు నీ దేవుని మందిరములో ఆహారము సమృద్ధిగా ఉండునట్లు మీ 10వ భాగములు, ప్రథమ ఫలములు, కృతజ్ఞత మొక్కుబడులు దేవుని సన్నిధికి తీసుకొని రండి. దేవుని మందిరములో ఆహారము ఉండాలంటే మీరు తేవాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలంటే దేవుని మందిరంలో ఇవ్వాలి, తేవాలి. మోషే గారు చెప్పాడు, అబ్బాయి మీరంతా తీసుకొని రండి అంటే వాళ్ళంతా తెచ్చి అలా కుప్పలు వేసేస్తుంటే కుప్ప పెరిగిపోతే అప్పుడు ఆఖరికి అనౌన్స్మెంట్ చెప్పాడు, తేవటం ఆపేయండి అన్నాడు. ఏమన్నాడు? మరి అనౌన్స్మెంట్ మీ పాస్టర్ గారు ఎప్పుడైనా జీవితంలో చేస్తాడంటారు ఏ రోజన్నా? మా పాస్టర్ గారికి దాహం ఎక్కువ కదండి, ఆకలి ఎక్కువ అండి, ఆయన అలాంటి అనౌన్స్మెంట్ చేయడండి, ఆపండి అనే అనౌన్స్మెంట్ ఆయన ఎందుకు చేస్తాడు అనేవాళ్ళు ఉండొచ్చు. కానీ సమృద్ధిగా ఉంచవలసిన బాధ్యత నీది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. దేవుడు ఏం చెప్పాడు? మీరు దేవునికి ఇచ్చి శోధించండి అని చెప్పాడు. భక్తుడు ఎవరు రాశాడు అక్కడ? దేవునికి ఇచ్చి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చి శోధించాలి. షాలేము రాజు వచ్చాడు, ఆశీర్వదించాడు, ఆయన పైన ఆయన చేశాడు, అబ్రహాము పైన అబ్రహాము
చేస్తున్నాడు. అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ వచ్చినవాడు ఎవడంటే నీతికి రాజు, సమాధానపు రాజు. ఆ వచ్చినవాడు ఎవడంటే అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. వందన స్తోత్రం చెప్పండి. ఎంత గొప్పవాడు వచ్చాడండి. మనం ఆయన ఉంటే బాగుండు, మన సర్పంచ్ గారు వచ్చి ఒక మెడల్ ఇస్తే బాగుండు, ఒక బొకే ఇస్తే బాగుండు. అబ్రహాము దగ్గరికి దేవుడే షాలేము రాజు రూపంలో, మెల్కీసెదెకు రూపంలో వచ్చేసాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. మీకు మెప్పు కావాలా, ఆశీర్వాదం కావాలా? బొకేలు ఫోటోలు కావాలా, దండల ఫోటోలు కావాలా? పంట పండుతుంది, దాంట్లో లాభం వస్తుంది. లాభం ఒక 20,000 వచ్చింది, దశభాగం ఎంత ఇవ్వాలి? ఎన్ని వేలు ఇవ్వాలి? 20,000కి 1,00,000 రూపాయలు వస్తే 10,000 ఇవ్వాలి. 2 లక్షలు వస్తే 20,000 ఇవ్వాలి. అందుకే యేసు ప్రభు మాట్లాడాడు రాత్రి, ఏం చూడటానికి వెళ్ళారు అడవిలోకి? మీరు అరణ్యంలోకి వెళ్ళి ఏం చేసి వచ్చారు? అరణ్యంలోకి వెళ్ళి బాప్తిస్మం యోహాను ప్రసంగం చేస్తుంటే గుండెలు బాదుకునే వాళ్ళు బాదుకున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడ్చారు, మారు మనసు పొందేవాళ్ళు పొందారు. ఎవడైతే ఏడుతున్నాడో ఆ నెల కేకేసి బాప్తిస్మం యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చేశాడు, మారు మనసు పొందేశారు. అయినప్పటికీ కొంతమంది ఎలా వెళ్ళారో అలాగే ఇంటికి వచ్చారు. వాళ్ళందరినీ యేసు ప్రభు ఏమనంటే, ఏం చూసి వచ్చారా మీరు? వెళ్ళి అక్కడ ఏం చూసి వచ్చారు? చర్చిలో పాస్టర్ గారు ఉంటే గుణదల మేరీ మాత కొండకాడికి వెళ్ళి తలనీలాలు అర్పించి ఒక ఆదివారం చర్చ ఎగ్గొట్టి మళ్ళీ ఆదివారం వెళ్తారు వాళ్ళు. పాస్టర్ గారికి హ్యాండ్ ఇచ్చేది అక్కడే, చర్చికి హ్యాండ్ ఇచ్చేది అక్కడే, దేవుడికి హ్యాండ్ ఇచ్చేది అక్కడే. హ్యాండ్ ఇస్తేనే కానీ వీళ్ళు బతకరు. మాకు తర్వాత తెలుస్తుంది, గుండెకి చూసిన తర్వాత. ఏంటి గుండె ఏంటంటే, వెళ్ళొచ్చామండి, గౌరీపట్నం వెళ్ళొచ్చామండి. పరుగులు పెడతా ఉంటారు. ఎక్కడికి వెళ్తారో ఎందుకు వెళ్తారో మనకు అర్థం అవ్వదు. తమ ఇష్టానుసారంగా ప్రవర్తించే మనుషులు. అబ్రహాము దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఆశీర్వదించాడు. అబ్రహాము అతనికి దశంభాగాలు ఇచ్చాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. 4వ వచనం. ఇతడంటే ఎవరు? మన లెక్క అయితే అబ్రహాం గారు. అక్కడ గనుడు ఎవడు? యుద్ధంలో జయం పొందినోడు గనుడా? దశమాగం ఇచ్చుకున్నాడు గనుడా? ఎవడు గనుడు? ఆ వెనకాల ఏమీ రాయకుండా ఇతడెంతో గనుడు ఒకటే రాసి, ఆ ఇతడు ఎవడంటే మీరేం చెప్తారంటే, అంతమందిని రాజులను చంపాడంటే ఇంకా అంతకంటే గనుడు ప్రపంచంలో ఎవడు ఉంటాడు? అబ్రహాం తప్ప అంటారు. కానీ అక్కడ గనుడు ఎవరంటే దశంభాగము తీసుకున్నటువంటి షాలేము రాజు మాత్రమే. ఇప్పుడు ఆయన గనుడని ఎంచితే ఇప్పుడు నెక్స్ట్ గనుడు ఎవరు? 2వ గనుడు. అప్పుడు అబ్రహాం వస్తాడు. అది నువ్వు గనుడు అని పిలిపించుకోవాలంటే దేవునికి ఇచ్చేవాడవై ఉండాలి. బెగబట్టుకుని 52 వారాలు వచ్చేసాను, నాది పరలోకం, నేను దేవుని నమ్మాను, పరలోకం, నాకు పలానా పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చాడు, నాది పరలోకం. ఇలాంటి వెర్రి కారణాలు చూపించి నిన్ను నువ్వు చూసి మురిసిపోకో. నీలో ఉన్న లోటు ఏంటో చూడు. బాప్తిస్మం యోహాను చూడటానికి చాలామంది వెళ్ళారు, కొంతమంది మాత్రమే మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన అందరినీ కలిపి యేసు ప్రభు అడిగాడు, ఏం చూసి వచ్చారా మీరు? వెళ్ళి అడిగలే, మీరు ఇంటికి వెళ్ళాక ఏం చూసి వచ్చారంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఈ ఆలబా బొర్ర జాన్సన్ గారికి ఏదో వేడెక్కింది, మా బొర్ర తినేసాడు, రాత్రి ఒక 20 నిమిషాలు తినేసాడు, ఈవేళ 1 గంట తినేసాడు. ఇంతకంటే మంచి పాస్టర్లు ఎక్కడైనా ఉంటారా? మెచ్చుకునే పాస్టర్లు ఉంటారా?
మాకు ఒంటికి ఆయింట్మెంటు తెచ్చి కొనిచ్చి రాసుకోమని చెప్పే పాస్టర్లు ఉంటారు. ఆయింట్మెంట్ చల్లగా ఉంటుంది, గద్దింపు ఎచ్చగా కాలుతూ ఉంటుంది. ఆ గద్దింపు అక్కర్లేదు. యోహాను అన్నాడు, రే సర్ప సంతానమా వంకరోళ్ళారా, చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది అనగానే ఇవ్వ మేము చచ్చిపోతాం, మా పిల్లలు చచ్చిపోతాం అని వాళ్ళ దడ వచ్చేసింది ఒకసారి. ఏం చేయాలంటే బతుకులు మార్చుకోండి, తీరు మార్చుకోండి, విధానాలు మార్చుకోండి. మీరు చేసేదే రేట్ అనుకోకండి. నేర్చుకుని దేవుని ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించండి. మీ బ్రతుకులు మార్చుకోండి అనగానే గుండెలు బాదుకుంటూ వచ్చి ఏం చేయమంటావు అన్నారు. రండి నీటిలో రండి, బాప్తిసం ఇచ్చేస్తున్నాను, ఇక్కడి నుంచి చక్కగా బతకండి అని బాప్తిసం ఇచ్చేసారు. చూసే బ్యాచ్ ఉన్నారు. మన చెరువులో బాప్తిసం ఇస్తే చాలామంది చూస్తూ ఉంటారు దూరం నుంచి, ఆడ మాత్రం పొందరు బాప్తిసం. ఇవాళ మీ చర్చిలో 2 బాప్తిసం పొందారంట కదా, మా చుట్టాల అబ్బాయి చూసి చెప్పాడు, మా ఇంటి పక్కవాడు చూసి చెప్పింది. చూసేవాళ్ళు కానీ రక్షణ ఉంటుందా? బాప్తిసం పొందిన వాడికే రక్షణ, దశమ భాగం ఇచ్చిన వాడికే విడుదల, అర్పణ అర్పించిన వాడికే విడుదల, బ్రతుకు మార్చుకున్న వాడికే విడుదల. ఇతడెంత ఘనుడో చూడుడి. దేవుడు గొప్పవాడైతే నువ్వు ఆయన దగ్గర తగ్గించుకుంటావు. నువ్వు గొప్పవాడిని అనుకుంటే దేవుని దగ్గర తగ్గించుకోవు, దైవజనం దగ్గర తగ్గించుకోవు, విశ్వాస దగ్గర కూడా తగ్గించుకోవు, ఆఖరికి నీ పిల్లల దగ్గర తగ్గించుకోవు, నీ అమ్మ బాబు దగ్గర కూడా తగ్గించుకోవు. మీ బతుకే వేరు. నేర్చుకుని వారమై ఉండాలి. ఏమై ఉండాలి? మూల పురుషుడైన అబ్రహాం అతను కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చెను. దేవుని ఘనపరచడం అంటే అది. ఇచ్చి శోధించాలి, ఇచ్చి గొప్పవాడు అని దేవుని దృష్టిలో రుజువు అవ్వాలి. అందుకే ప్రభు అని దేవుడు చెప్పాడు, విన్నారా? ఇంకా ఇవ్వటం రాదు, ముందు వింటే నేర్చుకుంటే తర్వాత ఇవ్వచ్చు. నా ప్రసంగంలో ఎంత తొందరగా బయటకు వెళ్ళిపోదామని ఆరాటం ఎక్కువైపోతుంది కొంతమందికి. ఇంటేనండి, చేస్తే చేయండి, మీ బతుకు మీదే, నా బోధ నాదే, దేవుడి తీరు దేవుడిదే, ఏది మారదు. శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాను. అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. 5వ వచనం, లేవి కుమారులో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. అబ్రహాము ప్రసంగం ముగించేయాలి కాబట్టి సింపుల్గా చెప్పి ముగించేస్తున్నాను. అబ్రహాము పొట్టలో ఎవరున్నారు? లేవి ఉన్నాడు. లేవి ఎవరు కొడుకు? ఎతికేస్తున్నాడు కింద తలక కిందటి. లేవి ఎవరు అబ్బాయి? మీ నాన్న పేరేంటి? లేవి ఎవరు కొడుకు? మెల్కీసెదెకు కొడుకా? ఏఎల్సి పరువు తీసేసావు కదా. కొన్ని ఐపీసీ వాడు కంటే ఏం తెలియదంటే ఆవిడ నమ్ముతాడు, ఏఎల్సీ వాడు తెలియదంటే ఆవిడ నమ్మడు, జీడిఎం వాడు తెలియదంటే ఆవిడ, హెబ్రోలో తెలియదు, అందరికంటే తెలుగుతో కూడా పెంతుకొస్తాడు. వాళ్ళ పరువు తీసేసావు కదా. లేవి యాకోబు కొడుకు. ఎవరు కొడుకు? ఎవరు కొడుకు? యాకోబు గారు అబ్బాయి. యాకోబు గారు ఎవరు కొడుకు? యాకోబు తండ్రి పేరేంటి? ఇప్పుడు ప్రశ్న కరెక్ట్గా ఉంది, నాకు కరెక్ట్గా లేదు, అందుకే చెప్పలేకపోయాను. యాకోబు తండ్రి ఇస్సాకు. ఇస్సాకు ఎవడు కొడుకు? ఇప్పుడు ప్రశ్న తేడాగా ఉంది. అబ్రహాం గారు కొడుకు. అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు లేవి. అంటే ఇప్పుడు లేవి ఎవరు కడుపులో ఉన్నాడు? శారా కడుపులో ఉన్నాడా? అబ్రహాం కడుపులో ఉన్నాడా? ఇదేంటండి కడుపు వచ్చింది మాడలకు కదా, అబ్రహాం పొట్టలోకి ఎలా వెళ్ళాడండి అంటే బైబిల్ అదే చెప్తుంది. ఇక్కడ బోధ అదే. అబ్రహాము పొట్టలో లేవి ఉన్నాడు. దశమ భాగం ఇచ్చేటప్పటికి లేవి గారు అక్కడ ఉన్నాడు, చూస్తున్నాడు కొల్లెట్టు లోపల నుంచి. మన
జాన్సన్ గారికి అయితే తేడా వచ్చింది, అబ్రహాం పొట్టలో లేవి ఎలాగొచ్చాడు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. ఇంటికి వెళ్ళాక ఆలోచించండి, అర్థం అవ్వకపోతే మళ్ళీ మీ ఇంటి పక్కన అడగండి, వాళ్ళకి నీకు అర్థం అవ్వకపోతే అప్పుడు ఇక్కడికి రండి, చెప్తాను ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. అబ్రహాం పొట్టలో లేవి ఉన్నాడంటే అబ్రహాం గారు ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఇచ్చారు? లేవి కూడా దశమ భాగం ఇచ్చాడు. నువ్వు ఇవ్వవో, నీ కొడుకుని ఇవ్వనవో, నీ మనవడిని ఇవ్వనవో, నీ మునుమనుని ఇవ్వనవో, ఎండిపోక పచ్చబడతావా? అబ్రహాము ఇచ్చాడు, లేవి వారసుడైపోయాడు. ఏమైపోయాడు? మనకు ప్రసంగం వచ్చు, మీరు రాజులైన యాజక సమూహం. అది కొత్త నిబంధనలో వాడినప్పటికీ అది అబ్రహాము జీవితంలో నెరవేరింది. ఎవరి జీవితంలో నెరవేరింది? అబ్రహాం గారి జీవితంలో ఎలా నెరవేరిందంటే, రాజులను చంపాడంటే రాజే కదా, దశమభాగం ఇచ్చాడంటే రాజే కదా, అబ్రహాం గారి మునుమనుడు దశమభాగం తీసుకున్నాడంటే యాజకుడే కదా. మనకి ఇచ్చే లక్షణం ఉండాలి, పుచ్చుకునే లక్షణం ఉండాలి. మన గుర్రం కృపావరం గారు అంటూ ఉండేవారు, పాస్టర్ల జలగలో ఇమ్ము ఇమ్ము ఇమ్మంటం తెలుసు, కానీ ఇవాళ జాన్సన్ గారు కూడా ఇమ్మే చెప్పాడు తప్ప ఇస్తాను అనలేకపోయాడు. ఒకవేళ కృపావరం గారు ఉంటే ఖచ్చితంగా రిపోర్ట్ ఇచ్చును. నువ్వే రిపోర్ట్ ఇస్తావో నాకు అర్థం అవ్వట్లేదు. కృపావరం గారికి దైవజనులు అంటే చాలా గౌరవం. ఒక్కోసారి స్వేచ్ఛగా చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు ఏమనేవారంటే, ఇమ్ము అన్న జలగట్టు పాస్టర్ గారు ఇట్టు అంట నవ్విస్తూ ఉండేవాడు. అబ్రహాం పట్ల ఎవరున్నారు? ఉన్నాడా? లేవి ఉన్నాడు, దశమ భాగం ఇచ్చాడు. మన పాస్టర్ గారు ఈ వచనాలన్నీ చూపించాడు. పాస్టర్ గారు నెలవారీ మెంబర్షిప్కి డబ్బులు పెంచారని పెద్ద బాధపడిపోతున్నాడు. నీ దశమ భాగం అంతా ఏం చేస్తున్నావు అన్నాడు ఇంకో పాస్టర్ గారు నిలబడి. లేవీయుడు కూడా దశమ భాగం ఇవ్వాలి. ఇచ్చుకునేది ఇచ్చుకోవాలి, ఇచ్చేది ఇవ్వాలి. పరంజ్యోతి గారు సార్ ప్రసంగం చేస్తా అన్నారు, వచ్చేది రావాలి, వెళ్ళేది వెళ్ళాలి అన్నారు. వెళ్ళే దారి లేదనుకో, నువ్వు ఇలా తింటానో నువ్వు నెంబర్ 2కి వెళ్ళలేదు అనుకో, ఏమవుతుంది? ఏమవుతుంది అన్నారు? పొట్ట సైజు రోజు రోజుకి పెరిగిపోను. పొట్ట సైజు రోజు రోజుకి పెరిగిపోవును. డయాలసిస్ ఎందుకు చేస్తారు? బయటికి వెళ్ళేది వెళ్ళలేదు కనుక డయాలసిస్ చేసి రక్తాన్ని శుద్ధీకరించి బయటికి పంపిస్తారు. డయాలసిస్ కండిషన్ రాకుండా బతకాలి మీరు చక్కగా. శుద్ధీకరణ, యేసు రక్తం శుద్ధి చేయును, కానుకలు ఇవ్వకపోవడం కూడా నిన్ను పాపిగా తయారు చేయను. ఇది దేవుని సూత్రం. అరంజ్యోతి గారు అన్నారు, వచ్చేది రావాలి, వెళ్ళేది. ఒక చోట మురికి నీరు, ఒక చోట ఆగిపోద్ది వెళ్ళకుండా. అక్కడ భయంకరమైన స్థితి, దోమలు, జబ్బులు, వాసన, చిరాకు, అసహ్యం. ఇచ్చేది ఇవ్వనప్పుడు నీ జీవితం కూడా దేవుడికి అలాగే కనబడుతుంది. అబ్రహాము కడుపులో ఉన్న లేవి ఇచ్చేవాడుగా ఉన్నాడు. తర్వాత దేవుడు అతన్ని తీసుకునేవాడుగా చేశాడు. మళ్ళీ తీసుకునేవాడుగా చేసిన తర్వాత లేవి సంతానానికి చెప్పాడు, అబ్బాయి మీరు దశమ భాగం తీసి యాజకుడి దగ్గరికి పట్టుకెళ్ళాలి అని చెప్పాడు. దశమ భాగం అనేది ప్రతి వ్యక్తికి దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన అనుభవం. ఆ అనుభవం లేకపోతే నీవు శాపాన్ని కూడబెట్టి తిరుగుతున్నట్టు లెక్క. మారాలి, మనుషులు మారాలి, దేవునికి ఇచ్చేవారు ఉండాలి, ఇచ్చి దేవుని శోధించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యాకోబు పత్రికలో ఏముంది? ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంతా, సొంత మాటలా బైబిల్లో మాటలా? ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత దీవెనలైనా కృమ్మరిస్తాడు. అలాగూ నువ్వు మారాలి. అబ్రహాము జయము పొందాడు, జయమిచ్చినవాడు ఆయనే, ఆ జయములో దశమ భాగం తీసుకున్నవాడు ఆయనే, ఆశీర్వదించినవాడు
లేదు. ప్రార్థన చేస్తుందాం మా గురించి. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, మా గురించి అందరూ మా గురించి ప్రార్థన చేయాలి. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. చరణం. తలవాతతో ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేదయ్యా, కేవలం నీదేదయ్యా. చెప్పకూడదు. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బిడ్డల కొరకు దీవెన కలుగచేయము. నువ్వు షాలేం రాజుగా జయమిచ్చేవాడు, జయమిచ్చినప్పుడు ఆశీర్వదించేవాడు, దశమ భాగము కొల్లగొట్టిన వాటిలో శ్రేష్టమైన వాటిలో దశమ భాగం తీసుకున్నవాడు. మా కొరకు సిలువలో మరణించి శాపమును తీసివేసి, దరిద్రమును తీసివేసి, పేదరికమును తీసివేసి, అనారోగ్యమును తీసివేసి ఆశీర్వదించి జయమిచ్చే దేవుడవు. అదే సమయంలో దశమ భాగంగా నువ్వు కోరుచున్న దాన్ని ఇచ్చి నిన్ను శోధించువారిగా మమ్మల్ని చేయము. వాక్యమును ఫలింప చేయము. దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉన్నట్లు మీరు తీసుకొని రండి అని ఆజ్ఞాపించావు. ఖాళీ చేతులతో, తగిన బరువు లేని చేతులతో దేవుని సన్నిధికి రావద్దని చెప్పావు. వింటూనే వింటూనే చేయలేని వారముగా ఉండక చేసి శోధించి ఉన్నత స్థానాలు పొందుకునేవారుగా ప్రతి వారిని చేయమని, వాక్యాన్ని ఫలింప చేయమని. జయమిచ్చిన వాడు నీవు, ఇచ్చినదంతా నీది, నాదంటూ ఏమీ లేదని పాడటమే కాదు, నమ్మేవారినిగా ప్రతి వారిని సిద్ధపరచమని, వాక్యమును ఫలింప చేయమని, భద్రపరచమని కోరుచు యేసు పరిశుద్ధంగా నడుచున్నాం తండ్రి. ఆమేన్.